బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకందరు కూడా తెలిసిందే, దాదాపు ఒక 1 మంత్ నుంచి కూడా చాలా ఫెరోషియస్గా నడుస్తుంది కేటీఆర్ ఎపిసోడ్. ఇక 2-3 రోజుల నుంచి అసలు కోర్టు ఏమంటుంది, ఏసీబీ ఏమంటుంది, ఈడీ ఎప్పుడు వస్తారు, ఈడీ నోటీసులు ఏంది, ఇక ఇదే చర్చ. మరి ప్రజెంట్ మనతోటి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరుగుతుంది అసలు? రాక్షస పాలన నడుస్తుంది. ఒక క్రిమినల్ చేతిలో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా చేయొచ్చో అని చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను నిలిపిండి. ఒకప్పుడు తెలంగాణ అంటేనే దేశానికి ఆదర్శంగా అన్నపూర్ణగా నిలిపిండు కేసీఆర్ గారు అనేటోళ్ళు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఈ క్రిమినల్ అనేటోడు కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ కుట్రలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. సో మరి ఏసీబీ విచారణ, సో గతంలో ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు కూడా అక్కడ ఒక హై డ్రామా చూసినాం. సో ఎట్టకేళ్ళకి ఇవాళ ఏసీబీ విచారణ జరిగింది. అది కూడా మళ్ళీ కోర్టు అనుమతితోటే, కొన్ని కోర్టుకి వెసులుబాట్లతోటి. ఎందుకు అట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనే రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఆయన జేబు సంస్థలుగా పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాము. ఏసీబీ కరప్షనే లేని దానిలా కరప్షన్ ఉన్నదనేసి ఈ ఫార్ములా రేస్ వల్ల రాష్ట్రానికి, హైదరాబాద్కు ఎంత ఇమేజ్ పెరిగిందో, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రో మనందరికీ తెలుసు. 700 కోట్ల పైగా పెట్టుబడులు, లాభాలు జరిగినాయి. దాన్ని ఏదో జరిగింది, ఏదో దుష్ప్రచారం చేద్దామనేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కాలయాపనలు చేస్తున్నాడు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రైతు భరోసాను పక్కదారి పట్టించే విధంగానే ఆ పక్కదారికి పోవాలనేసి మెయిన్ మీడియా వాళ్ళు అందరికీ ఇక కేటీఆర్ అరెస్ట్ అనేసి ఒక ఫేక్ ప్రాపగండా చేస్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. సో ఇందులో A1గా కేటీఆర్ ఉన్నట్టే, A2 A3గా ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, బిఎన్ఎల్ రెడ్డి కావచ్చు, లేదంటే అరవింద్ కుమార్ కావచ్చు. సో వీళ్ళని కూడా ప్రశ్నించింది ఏసీబీ ప్రశ్నలకి ఏదైతే రిపోర్ట్ రెడీ చేసిందో అదే ఈడీ చేతికి కూడా మేము ఇచ్చినాం. సో దొంగలు ఎవరైనా బయటపడాల్సిందే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎంట్రీ ఫీజు కట్టిండ్రు, 54 కోట్లు ఏదో ఎంట్రీ ఫీజు కట్టిండ్రు. అది బ్యాంకు త్రూగానే జరిగింది. ఏం జరిగింది అనేసి ప్రజలకు తెలుసు, ఇక్కడున్న అధికారులకు తెలుసు, అన్నీ తెలుసు. ఏవన్గా నిర్ధారిస్తే, ఏవన్గా చేరుస్తే ఎవరిని చేర్చాలంటే రేవంత్ రెడ్డిని చేర్చాలి. ఎందుకు చేర్చాలి? ఈ రేస్ వల్ల ఏ విధంగా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందో ఆ బ్రాండ్ ఇమేజ్ని పోడగొట్టడానికి, హైదరాబాద్ నగరాన్ని బ్రాండ్ ఇమేజ్ పోడగొట్టడానికి ఈయన ఈ ఫార్ములా రేసును కండక్ట్ చేయకుండా చేసిండు. కాబట్టి ఈయన మీద పెట్టాలి. A1 ఈయననే, A2 ఈయననే, A3 ఈయననే పెట్టాలి. ఈయననే అసలు నేరానికి అసలు నేరస్తుడు అంటేనే ఆయనే. ఇంకొకటి, అరవింద్ కుమార్ గారు ఏదో అప్రూవర్గా మారిండ్రు, ఏదో చేసిండ్రు, ఏదో చెప్పిండ్రు అనేసి ఫేక్ న్యూస్లు చేస్తున్నారు. అరవింద్ కుమార్ గారిని ఇప్పటి వరకు రామన్న గారు నా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు నేను మంత్రిగా తీసుకున్న నిర్ణయము మా అధికారి చూసి చేసిండ్రు అని చెప్పిండ్రు తప్ప ఆయన మీద కూడా మేము ఎట్లాంటి అంటే నిందలు వేయట్లేదు. ఆయన మీద ఏదో జరిగింది, ఏదో చేసిండ్రు అనేసి ఆయన న్యూస్ బయటికి పెడుతున్నారు. ఇప్పుడు ఏది లేదు, అంత ఫేక్ డొల్లా లొట్ట పీసుల కేసు ఇది, అంతే తప్ప ఏం లేదు. ఈ గ్రీన్ కో కంపెనీ అనేది ఇంకొకటి తీసుకొచ్చిండు. ఫస్ట్ ఈ ఫార్ములా రేస్లా 50 కోట్లు అన్నాడు, 54 కోట్లు అన్నాడు, ఎంట్రీ ఫీజు అన్నాడు. శాసనసభ సాక్షిగా 600 కోట్ల లావాదేవీలు చేతులు మారకుండా నేను చూసినా అనేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. మరి ఏ విధంగా మారకుండా చేసిండు, ఏ విధంగా చేసిండు అనేది ఏసీబీ సమక్షంలో ఈయన కూడా విచారించాలి. ఇప్పుడు ఏం చేసిండు అనేది ఈ ఫార్ములా రేస్ వాళ్ళను ఈయన కలుస్తాడు. కేటీఆర్ అన్న గారు బయట పెట్టేదాకా కూడా, అంటే ప్రజల సమక్షంలో బయట పెట్టేదాకా కూడా, అంటే ఏదైతే మీడియా మిత్రుల సమక్షంలో ఈయన కలిసిండు అనేసి ఒక ఫోటోను బయట పెట్టే వరకు కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసిండ్రు అనే ముచ్చట కూడా ఎక్కడ చెప్పలేదు. ఇదంతా కక్షపూరితంగా వ్యవహరించే చర్య, అంతే తప్ప ఏం లేదు. అది డొల్ల కేసు, ఏం లేదు. సో ఓకే, డొల్ల కేసే అంటున్నారు. సో డొల్ల కేసు దగ్గర కూడా మళ్ళీ ఖచ్చితంగా మేము న్యాయవాది ఉండాలి, ఏసీబీకి సంబంధించిన విచారణ ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో ఖచ్చితంగా న్యాయవాది నాతో పాటు ఉండాలి అని పట్టుబడుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు లగచెర్లలో ఏదైతే జరిగిందో, పట్నం నరేందర్ గారు అప్రూవర్గా మారి ఆయనను అరెస్ట్ చేసిండ్రు, అప్రూవర్గా మారిండ్రు. కేటీఆర్ అన్ననే దగ్గరుండి ఇదంతా అనేది పేరు ఫేక్ న్యూస్ బయట పెట్టిండ్రు. అదే విధంగా ఇప్పుడు ఏసీబీ సమక్షంలో ఏది కూడా ఒప్పుకోక ఉన్నా కూడా ఒప్పుకున్నాడు, అప్రూవర్గా మారిండు, చేసింది నిజమే అనేసి
ఫేక్ న్యూస్లు బయటికి తీసుకొస్తారు కాబట్టే నేను లాయర్ సమక్షంలోనే వెళ్తా అని అన్నారు. అంతే తప్ప లాయర్ సమక్షంలోనే విచారణ మాకు కొత్త కాదు. న్యాయస్థానాల మీద చట్టాల మీద మాకు గౌరవం ఉన్నది. మా రామన్న విచారణకు సహకరిస్తాడు, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా రేపు రేవంత్ రెడ్డిని కూడా ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. రైతు భరోసా ఏదైతే 15,000 చేస్తా అన్నాడో 12,000 చేసి ఇస్తా అని చెప్పడం వల్ల ప్రజల్లోకి వెళ్లకుండా చేయడంతో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ అనేది ముందట పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు చెల్లించిండ్రు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కార్ రేసు నిర్వహించారు. సో ఇది చెప్పుకోవడానికి చాలా ఈజీ, కాకపోతే దీని వెనకాల మస్తే తిప్పలు పడిండ్రు. వాళ్ళని ఈడ వరకు తీసుకొచ్చి తీసుకురావడానికి కావచ్చు, ఇక్కడ నిర్వహించడానికి. సో ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము కొంతమందితో చెప్పించినాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి మాకు సహకరించిందని ఎన్నో సందర్భంలో చెప్పిర్రు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యాటక శాఖ మంత్రిగా ఉండే కిషన్ రెడ్డి కూడా చెప్పారు. మరి ఏంది ఇప్పుడు ఓన్లీ A1 A2 A3 లేనా ఇంకేమైనా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది? పర్యాటక శాఖ మంత్రి వర్యులైన కిషన్ రెడ్డి ఆ రోజు ఈ ఫార్ములా రేస్ జరిగితే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లనే జరిగింది. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ తీసుకురావడానికి మా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయక సహకారాలు అందించింది అని చెప్పిండ్రు. మరి దీనిలోనే ఏదో జరిగితే మళ్ళీ వాళ్ళకు కూడా పొత్తున్నట్టే కదా, వాళ్ళు కూడా భాగస్వాములు అన్నట్టే కదా. ఏం మాట్లాడుతున్నారో ఏందో వాళ్ళకే తెలియాలిగా. ఇగో ఈడీ ఉన్ను ఏసీబీ ఇద్దరు కలిసి, ఏసీబీ వచ్చిన తర్వాత ఈడీ ఎట్లా వచ్చిందో, కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కక్షపూరితంగా కుట్రలో భాగంగా చేస్తున్న వ్యవహారాలు. కేసీఆర్ గారితో ఎప్పటికున్నా కూడా వాళ్లకు తిప్పలు తప్పాయి అనేసి ఎదిరించేటోడున్నాడు, బెదిరించేటోడున్నాడు, రేపు తప్పు చేస్తే ప్రశ్నలు అడిగేటోడున్నాడు, భయపెట్టేటోడున్నాడు, ప్రజల దగ్గరికి పోయి ఇది జరిగింది అని చెప్పేటోడు కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే ఆయన మీద మానసికంగా దెబ్బ కొట్టడానికే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాము అనేది జరుగుతుంది. చూస్తాము ఎన్ని రకాలుగా మానసికంగా దెబ్బలు తీసినా, మమ్మల్ని కొట్టినా, ఇంకేం చేసినా కూడా ప్రజల తరపున పోరాటం చేయడం ఖాయం. ఈ పోరాటం అనేది ఆగది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనే వస్తుంది తప్ప రైతులకు రైతు భరోసా వస్తలేదు, పెన్షన్లు పెంచలేదు, 2,500 మహిళా మనులందరికి ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేదు, అవే కరువు అయిపోయినాయి. మీరు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఓన్లీ వీటి మీద చర్చ పెట్టుర్రు. ఇక కేటీఆర్ అరెస్ట్ అనేది ఆయన వ్యక్తిగత కక్షలో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారం మాత్రమే. ఆ కేసులో పసలేదు, లొట్ట పీసుల కేసు ఏమీ జరగలేదు, ఎక్కడ కూడా లావాదేవీలు జరగలేదు. కేటీఆర్ అన్న ఎంట్రీ ఫీజు కట్టిండు. ఎందుకు కట్టిండంటే తెలంగాణ బ్రాండ్ పెంచడానికి, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచడానికే కట్టిండు తప్ప ఏం లేదల్లా. అయితే ఇడు ఇంకొకటి, సో ఆల్రెడీ ఏసీబీ సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్నారు. రేపు మాపో ఈడీకి సంబంధించిన విచారణ ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధమే, ఏదున్నా లీగల్ ఫైట్ చేస్తామని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్గా చెప్తున్నారు అటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు. సో ఈ క్రమంలో మళ్ళీ ఇంకొక కొత్త కేసు, సరే ఏంది ఇది? కేసులు పెట్టడానికి ORR కి సంబంధించి దాంట్లో కూడా అవినీతి జరిగింది, అందులో కేటీఆర్ పాత్ర కూడా చాలా ముఖ్య పాత్ర పోషించిండ్రు, దానిపైన కూడా విచారణ జరిపించండి అని చెప్పి. లీగల్గా మేము పోతాం, ఇల్లీగల్గా ఆయన వస్తాడు కేసులు పట్టుకొని. ఏది చేసినా కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంతే తప్ప. ఆరు సార్లు ట్రై చేసిండు. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నాడు. విద్యుత్తులో కుంభకోణం జరిగిందన్నాడు, కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నాడు. ఫోన్ ట్యాపింగులు జరిగినాయి అన్నాడు, కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చూసిండు. ఫామ్ హౌస్లో ఏదైతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే రేవ్ పార్టీ జరిగిందనేసి, డ్రగ్స్ దొరికినాయి అనేసి కలకలం సృష్టించి దాంట్లో కూడా కేటీఆర్ గారిని ఇరికించాలని చూసిండ్రు, అరెస్ట్ చేయాలని చూసిండ్రు. అవన్నీ బ్యాక్ ఫైర్ అయిపోయినాయి. లగచర్ల లడాయిలో కూడా కేటీఆర్ గారిని ఇరికించాలని చూసిండ్రు, దాంట్లో కూడా బెడిసి కొట్టింది, అన్నీ బెడిసి కొట్టినాయి. ఇప్పుడు రైతుల కోసం కొట్లాడుతున్న కేటీఆర్ గారిని, ఇప్పుడు రైతుల గురించి రైతు భరోసా కోసం కొట్లాడుతున్న కేటీఆర్ గారిని ఇక అడగకుండా చేద్దామనేసి కేసులల్లా ఇదే ఈ రేసులో కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. ఇదంతా కేటీఆర్ గారిని దెబ్బ కొట్టడానికి, కేసీఆర్ గారిని మానసికంగా కృంగదీయడానికి కేటీఆర్ అన్న మీద ఇలాంటివి చేస్తున్నారు తప్ప ఎలాంటి నిజాలు లేవు. ఇవన్నీ నిందలు తప్ప నిజాలైతే లేవు. ఆనాడు రాముని గుడి కట్టిన రామదాస్కే తప్పలేదు తిప్పలు, ఆయనకే నిందలు పడ్డాయి. ఈ రాముడు, ఈ కలియుగ రాముడు కేటీఆర్ గారు హైదరాబాద్ ఇమేజ్ని బ్రాండ్ను పెంచడానికే, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికే కృషి చేయడంలో భాగంగానే ఈ ఫార్ములా రేసును తీసుకురావడంలో జరిగింది. దాంట్లో నిందలు వేస్తున్నారు తప్ప ఎలాంటి నిజాలు లేవు, అవాస్తవాలు. సో మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు?
అన్ని ఈ రకాలుగా కేసుల లొల్లులను. అన్ని రకాలుగా ఎదుర్కోబోతున్నాము. మా లీగల్ టీం ఉన్నది, అందరి దగ్గరికి పోతాము. సుప్రీంకోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. డన్. సో ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ లీగల్ లడాయికి సిద్ధమవుతుంది. సో గతంలో ఉండే కేసులతో పోలిస్తే ఇవి పెద్ద కేసులు ఏం కాదు. సో ఎన్ని కేసులు పెట్టినా లీగల్ లడాయికి తాము సిద్ధమంటున్నారు. ఇక్కడ హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టులో అయినా ఇష్యూస్ తేల్చుకుంటున్నామంటున్నారు. సో ఒక పక్క ఏసీబీ విచారణకి కేటీఆర్ వెళ్ళినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణుల తాకిడి అనేది బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. సో రోజు కంటే కూడా ఇప్పుడు మనం చూస్తుంటే బీఆర్ఎస్ భవన్లో శ్రేణుల తాకిడి ఎక్కువ ఉంది. ఏ నిమిషం ఏమవుతుంది, సో ఈడీ విచారణ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, ఇస్తే ఎప్పుడు ఇస్తుంది, సో ఎట్లా రియాక్ట్ కావాలనే యాక్షన్ ప్లాన్తో అయితే బీఆర్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.